ఆంధ్రప్రదేశ్లో సభా సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రెడీ అయ్యారు చంద్రబాబు. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు హింస, లాకప్ డెత్, అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సిపిలకు ప్రభుత్వం లేఖలు రాసింది. సమావేశాలకు ఒకరోజు ముందు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 18న ఉదయం మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది.